హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శివుడు మరియు జలంధరుడి మధ్య యుద్ధం జరుగుతోంది. దాని గురించి చదువుకుంటున్నాం. అందులోనే అంతర్భాగంగా బృందాదేవి పాతివ్రత్యాన్ని విష్ణువు భంగం చేయుట గురించి కంటిన్యూ చేద్దాం. దానికి ఆ కపటముని మరణించిన వారిని బ్రతికించడం సాధ్యం కాదు. అందులోనూ రుద్రుని చేతిలో హతమైన వాడెన్నటికీ పునర్జీవితుడు కాడు. అయినా శరణాగతిని రక్షించాలనే సనాతన ధర్మాన్ని ఎరిగిన నేను నీపతిని తప్పక బ్రతికిస్తాను అని ఆదరంగా పలికి జలంధరుణ్ణి బ్రతికించి వెంటనే అంతర్హితుడయ్యాడు కపటముని వేషంలో ఉన్న విష్ణువు. బృందాదేవి పునర్జీవితుడైన భర్తను అధిక ప్రేమంతో ఆలింగనం చేసుకుని ముద్దాడి పరమ సంతోషాన్ని పొందింది. జరిగిందంతా ఒక పీడకలలా భావించి భర్తతో వనమంతా విహరించి యథేచ్ఛగా సుఖించింది. ఒక రోజున భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువే అని గుర్తించి బృందాదేవి తీవ్ర క్రోధంతో మండిపడి ఇలా శపించింది. ఓ హరి, పరస్త్రీ శీలాన్ని కపటోపాయంతో హరించిన నీ చరిత్రకు నిందయగుగాక. ఆ కపటముని నీవే అని గ్రహించాను. విషయములన్నిటిలోనూ తీక్ష్ణమైన కాలకూటాన్ని మించిన తీక్ష్ణతరమైన నా శాపాన్ని అనుభవించు. ఓ దైత్యారి, పరధర్మ విదూషక, నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో రాక్షసులై మాయచే నీ భార్యను అపహరించగలరు. భార్య వియోగ దుఃఖంతో అలమటిస్తూ అడవులలో సంచరిస్తావు. వనచరులు నీకు సహాయము కాగలరు. నీ శిష్యుని వలె నటించిన ఆ శేషుడు నీకు తోడు కాగలడు అని శపించింది. విష్ణువును శపించిన బృందాదేవి విష్ణు స్పర్శచే అపవిత్రమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి పరిశుద్ధురాలైంది. ఆమె యొక్క సర్వోత్కృష్టమైన ఆ మహా తేజస్సు బృందారకాది బ్రహ్మర్షి గణం చూస్తుండగానే శీఘ్రంగా శివలోకాన్ని చేరి పార్వతీదేవి యొక్క శరీరంలో కలిసిపోయింది. ఆకాశ సంచారులు హర్షధ్వానాలు చేశారు. విష్ణువు బృందాదేవి యొక్క చితాభస్మాన్ని శరీరమంతా పూసుకొని ఆమెనే స్మరిస్తూ ఉండిపోయాడు. సుర సిద్ధగణాలు ఎంత బోధించినా శాంతిని పొందలేకపోయాడు. ఈ విధంగా మహారాణి కాలనేమి కుమార్తె ఉత్తమురాలు అగు బృందాదేవి తన పాతివ్రత్య మహిమచే పరమముక్తిని పొందింది. ఇక అక్కడ పార్వతీదేవి అంతర్హితురాలు కాగానే దైత్యేంద్రుడు యుద్ధరంగానికి వచ్చి చేరాడు. గంధర్వమాయ విలీనం కాగానే శంకరుడు చైతన్యవంతుడయ్యాడు. ఇద్దరి మధ్య బాణయుద్ధం ప్రారంభమైంది. జలంధరుడు తిరిగి గంధర్వమాయను ప్రయోగించాడు. పార్వతిని రథానికి బంధించి శుంభానిశుంభులు ఆమె కుత్తుకను కత్తిరించిన దృశ్యాన్ని చంద్రశేఖరుడు చూసి క్షణకాలం నిర్వీణ్యుడయ్యాడు. వెంటనే జలంధరుడు 3 వాడి బాణాలను రుద్రుని శిరస్సుకు, వక్షస్థలానికి, ఉదరానికి గురిచూసి కొట్టగా అవి పిడివరకు దిగబడ్డాయి. త్రుటిలో రుద్రుడు జ్ఞానసంపన్నుడై జ్వాలామాల అతిభీషణుడై ఉగ్రరూపాన్ని ధరించాడు. జలంధర మాయ తొలగిపోయింది. శుంభ నిశుంభులు రుద్రుని భయంకర రూపాన్ని చూసి భీతులై పలాయితులయ్యారు. వారిని పరికించి శంకరుడు ఇలా శపించాడు. ఓ శుంభ నిశుంభులారా, ఆలము నుండి తొలగిపోతున్న వారిని తెగటార్చడం యుద్ధనీతి కాదు. నా నుండి మీరు మరణాన్ని తప్పించుకున్నా పార్వతీ చేతిలో మీ మరణం తథ్యం. తన సైన్యాధ్యక్షులను శపించిన శంభుని చూసి దైత్యుడు అత్యుగ్రుడై బాణవర్షాన్ని కురిపించాడు. పెద్ద పరుషతో వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు వృషభం రుద్రుడు లాగినా నిలవక వెనకంజ వేసింది. అంత ముక్కంటి పగతును తెగటార్చ సంకల్పించి ఎదలో వానిని అనుగ్రహించి కాలి బొటన వేలితో లీలగా సముద్రం నుండి భయంకరమైన చక్రాన్ని సృష్టించి ఓ జలంధర, ఈ చక్రాన్ని ఎత్తగలిగే బలం ఉంటే ఆలంలో నాతో నిలబడు, లేనిచో మగిడిపో అని బిరుదు మాటలాడాడు. దానికి జలంధరుడు నవ్వి కరకంఠునితో ఇలా బీరువు మాటలాడాడు. శంకర, ఈ చక్రాన్నెత్తి దీనితోనే నీ గణాలను నిన్ను కూడా చెక్కడిగిస్తాను. నేను బాలుడనై ఉండగానే వేలుపు పెద్దకు ఊపిరాడకుండా కుత్తుక నొక్కాను. నా బాహువుల తీట పోగొట్టుకు అవడానికి మేరు, మందర, నీలపర్వతాలను ఢీకొట్టగా అవి పొడి అయి నేలకు రాలాయి. నేను వేడుకగా ఆటలాడుతూ లీలగా బాహువులతో భాగీరథిని అడ్డగించాను. బడబాగ్నిని పట్టుకుని చేతిలో దాని మూతిని మూయగా క్షణంలో సర్వము ఏకసముద్రమైంది. ఐరావతాది దిగ్గజాలను గులకరాళ్ల వలె ఎత్తి పారావారంలో పడవేశాను. వైనతేయునితో లక్ష్మితో కూడి విష్ణువును నాగపాశంతో నా గృహంలో బంధించాను. ఇలా దీటువు మాటలాడి అహంకారంతో బాహువులను అప్పలించి పరుషవచనాలతో తిరస్కరించి ఉపాలంబం చేసిన జలంధరుని చూసి రుద్రుడు ఉగ్రుడై అవక్ర పరాక్రమంతో, అప్రతీప ప్రతాపంతో, నిర్వక్ర విక్రమంతో, అవార్య వీర్యంతో, కోటి సూర్య ప్రతీకాశము, ప్రళయానలానిల సన్నిభము, పాలితాఖిల సుధాంధశ్చక్రము అయిన చక్రాన్ని ప్రయోగించేసరికి అది క్షణంలో జలంధరుని తల నరికి తిరిగి రుద్రుని చెంతకు చేరింది.
ఇంద్రుని వజ్రాయుధంచే నరకబడి 2 ముక్కలై సముద్రంలో పడిన అంజనా పర్వతంలా అతని తల మొండెం కూడా రథం మీద నుంచి పెద్ద శబ్దం చేస్తూ భూమి మీద పడ్డాయి. అతని రక్తంచే భూమి అంతా వికృతమైంది. రుద్రుని నియోగం చేత రక్తమాంసాదులు సర్వము మహారౌరవ నరకానికి చేర్చబడి రక్తకుండమయ్యింది. అతని నుండి ఉద్భవించిన దివ్య తేజస్సు పరమేశ్వరునిలో లీనమైంది. దేవర్షి సిద్ధ మునిగణాలు నమకచమకాలతో రుద్రసూక్త పారాయణను ఉచ్చస్వరాలతో గానం చేశారు. కిన్నరాంగనలు సుస్వరంగా మధుర గీతాలను పాడుతూ బృందనాట్యం చేశారు. దిక్కులన్నీ ప్రసన్నములయ్యాయి. వాయువు సుఖస్పర్శను చేకూర్చింది. తుహినకరుడు 16 కళలతో ప్రకాశించగా అమరాంగనలు ప్రేమ విహ్వలులయ్యారు. వెలుగు రేడువెరుపు తీరి 1000 కిరణాలతో విరాజిల్లాడు. అగ్నులు ప్రదక్షిణ మార్గంలో జ్వలించాయి. అధ్వర క్రియలు ప్రారంభం కాగా ఆజ్యాహుతులు హోమధూపంతో ఆకాశం పరిమళించింది. త్రిలోకాలు స్వస్థతను పొందాయి. ఇంతటితో జలంధర సంహార ఘట్టం అయిపోయిందండి. తర్వాత ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.